ఆప్కి అదాలత్లో సింగర్ ఇంకా కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ మీద ఆరోపణ, ఈయన చాలా మొండి. కైలాష్ గారు, మీరు చిన్నప్పటి నుంచే చాలా మొండి పడతారని విన్నాను. నిజానికి మీ నాన్నగారు ఒక పురోహితుడు. ఆయనకి సమాజంలో చాలా మంచి పేరే ఉంది. మీరు పురోహితుడు అవ్వాలనేది ఆయన కోరిక. ఖచ్చితంగా నేను అలా చేయనన్నది మీ కోరిక. जब भी मैं ख्वाबों में होता हूँ सबको है लगता मैं सोता हूँ सबसे जो मैं जुदा उसकी पनाहों में होता हूँ. और दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है. రజిత్ సార్, ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్. ఈ ప్రపంచంలో అందరికీ వాడు తప్పైన వాడుగా కనిపిస్తాడు. కొంచెం కూడా ఆలోచించకుండా వాడి మీద జడ్జ్మెంట్ పాస్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది చెప్పేస్తారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है और शिद्दत से आगे है जिद मेरी और वो भी मुद्दत तलक है. నేను ఒక జీవితం అనేది అందరూ జీవిస్తూనే ఉంటారు. అందులో నేను మొండితనంగా ఉంటాను, ఎంతో ఆశగా ఉంటాను. ఆ పిచ్చితనమే ఒకవేళ నన్ను కైలాష్ ఖేర్గా మార్చి ఉండొచ్చు. పూర్తిగా 18 సంవత్సరాల కెరియర్ సార్. 18 సంవత్సరాల పిల్లలు అలా నేల మీద వెళ్తూ ఉంటారు. తర్వాత ఇందులోనే బిజీగా ఉంటారు. సాయంత్రం వేళల్లో కొంచెం అలా పనంతా అయిపోయిన తర్వాత, షో మొత్తం అయిపోయిన తర్వాత మిగతా విషయాల్లో కొంచెం అలా బిజీగా ఉంటారు. నాకు అవేమీ తెలియవు. ఎందుకంటే మనం లోపల ఎంత ప్రశాంతంగా ఉన్నా కానీ మనకి సరిగ్గా నిద్ర పట్టదు. తర్వాత ఆ భగవంతుడు మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అంటే ఒక జన్మలోనే నువ్వు బాగా నిద్రపోతూ ఉంటావు, ఇంకొక జన్మలో ఏదో చేస్తూ ఉంటావు. ఈ జన్మలో నువ్వు ఎంతో ఆశలతో ఉంటావు, ఒక్కొక్క సెకండు ఆశతోనే ఉంటావు. ఆ కారణం వల్లే ఈ 18 సంవత్సరాలలో 2000 పాటలు 21 లాంగ్వేజుల్లో ఇదొచ్చి ఎలా జరిగిందని నాకే తెలియదు రజత్ సార్. ఇది ఇంత స్పీడ్గా ఎలా జరిగిందని దేవుడు దైవం తెలియకుండా ఆవేశంలో మూర్ఖంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇల్లు వదిలి పారిపోయారు కదా. అంతే. చిన్నప్పటి నుంచే నా ఆలోచనలు వేరేలాగుండేవి, నా స్టైలే వేరేలాగుంటుంది. దానితో పాటు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అలా లేని వాటి గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేకుండా కూడా ఉండొచ్చు. అదే ఈ ప్రపంచంలో చాలా మంది ఓర్చుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచే ఏదైనా ముక్కుసూడిగా మాట్లాడేవాడిని. ఈ ప్రపంచంలో ప్రజలు అబద్ధం చెప్పడం ఎలా నేర్పిస్తున్నారో నేనొచ్చి రజిత్ సార్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాను. ఒక చిన్న పిల్లాడిగా నాకు తెలిసిందంతా అదేంటంటే ఈ ప్రపంచం చెప్పేది ఒకటి, జరిగేది ఇంకొకటి. అది ఎలా అంటే ఇలా చూడండి, మీరు రోజుని ఇలా మొదలు పెడతారు, అలాగే కొంచెం మంచి రోజుతో ఇలా దేవుడికి పూజ చేస్తారు. దానికి మధ్యలో మీకు ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు నాన్న చెప్తారు, నాన్న బాగా ట్రావెల్లో ఉన్నారని చెప్పు, లాంగ్ ట్రావెల్, అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నారని చెప్పు, బాగా దూరంగా. అప్పుడు ఆ పిల్లాడు ఈ విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకుంటాడు. ఇంట్లో అందరూ అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ అబద్ధం చెప్పడం నేర్పిస్తున్నారు. ఆ చిన్న పిల్లాడి మనసులో ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. ఇటువంటి ఒక డిస్టర్బెన్స్ ని డైరెక్ట్ గానే అందరి ముందు ఓపెన్ చేసేస్తాను. ఇదే నా ప్రాబ్లం. ఒకసారి ఇలాంటి విషయాన్ని నేను స్ట్రైట్ గా చెప్పేశాను. అప్పుడు నేను బాగా మొండిగా ఉండేవాడిని, దాంతోపాటు నాకు దెబ్బలు బాగా తగిలాయి. ఆ దెబ్బ పడిన వెంటనే ఇంటి నుంచి పారిపోయాను. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నా మనసులో ఒకే ఒక మొండితనం ఉంది, ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో అలా నీ ఉండకూడదు. అందువల్లే బయటికి వెళ్ళి. బయట అప్పుడు ఏం చేసేవారు? బట్టలు కుట్టేవారు, ట్రక్ డ్రైవర్గా ఉన్నారు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశారు, చార్టర్డ్ అకౌంటెంట్కి అసిస్టెంట్గా ఉన్నారు. అవును సార్. అప్పుడు మాయా దొరకలేదు, రాముడు దొరకలేదు. ఏమనుకుంటున్నానంటే మీరందరూ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నారు, నేను సిచ్యువేషన్ వల్లే నేర్చుకున్నాను. అద్భుతం. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను దీని ద్వారానే వచ్చాను. నన్ను సృష్టించిన వాడు ఆ నీళ్ళతో నన్ను బాగా కడిగి ఉంటాడు పరిశుభ్రంగా. ఎలా అంటే ఒక డార్క్ రూమ్ లో నెగటివ్ ని కడిగిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. మీరు నిజంగానే ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నారు, గుడిసెల్లో ఉన్నారు, వీధుల్లో బట్టలు కూడా ఉతికారు, ఒక్కసారి తినడానికి ఏమీ ఉండదు. ఆ తర్వాత మీరు ఎక్స్పోర్టర్ అవ్వాలని అనుకున్నారు. చేశాను, కూడా అయ్యాను. హ్యాండ్బర్
జర్మనీలో ఒక సిటీ హ్యాండ్బర్గ్ అమ్మేవాడిని. ఇంకా ఇక్కడున్న మదర్ తెరీసా చీరలు వుడెన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేసి ఉంటుంది. అలాగే చూసారంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఇంకా యాక్టీ క్రాఫ్ట్ ఉంటాయి, టేబుల్ ఆర్మ్స్ ఉంటుంది, ఇంకా వాల్ హ్యాంగింగ్ ఉంటుంది. ఇవన్నీ ఈ రాజస్థాన్, జోధ్పూర్, జైపూర్, ఇంకా ఇక్కడున్న లాల్ కిలా, ఇంకా సుందర్ నగర్, ఈ అన్ని ఊళ్ళల్లో నాకు డీలర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని నేను అవన్నీ అక్కడికి పంపిస్తాను. అప్పుడంతా కరెక్ట్గా వెళ్ళేది, అంతా నేను ప్లాన్ చేసినట్టు. తర్వాత ఏం జరిగిందంటే ఒక లాట్ షిప్మెంట్లో ఒక అడ్వాన్స్ ఇచ్చేశాను. అప్పుడు మనసు లోపల ఒక పెద్దవాడిని ఒక గర్వం వచ్చేసింది. అప్పుడు నేనేం ఫీల్ అయ్యానంటే ఒక గెలుపు వచ్చేసింది. ఇది సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత నేను నోయిడాలో అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, అటాపియర్ పక్కన. నాకు ఆ చోటు బాగా గుర్తుంది, నేను ఎప్పుడు కొన్నానో అప్పటి నుంచి. కానీ कहते हैं कि कश्तियां लाख नजदीक साहिल सही पर खुदा फिर कोई चाल चल जाएगा, तूने मखमूर नजरों से देखा तो है, क्या करोगे अगर दिल मचल जाएगा. సో అలాగే జరిగింది. ఒకరికి ఏదైనా ఒక గెలుపు వచ్చిందంటే అది తన వృత్తిగానే మార్చుకుంటారు. ఒకరికి సొంత ఇల్లు లేకపోయినా కానీ ప్రాపర్టీ డీలర్గా ఉంటారు. ఇంకొకరు ఐఏఎస్ కాకపోయినా కానీ వేరే వాళ్ళకి ఐఏఎస్ అయ్యేలా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నిటికీ ఢిల్లీలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఢిల్లీకి ఇంకొక వరప్రసాదం దేవుడిచ్చాడు. ఢిల్లీకి ఇంకొక మాట దోచుకునే సంభవం అనే చెప్తాను. ఇక్కడ ఎన్నో స్ట్రాటజీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ సమయంలో నాకేమీ తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుందని. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందంటే ఏదో ఒక వేగంతో ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కథ మొత్తం వేరేలాగా అయిపోయింది. ముందు సర్వే అవ్వాలి, అంతకంటే ముందు ప్రాణాలతో బతికుండాలి. అందువల్ల నేను చాలాసార్లు ఆర్ట్స్ జాబ్స్ మొత్తం చేశాను. ఇంకా కొన్ని సమయాల్లో సంవత్సరాల తరబడి నాకు తినటానికి కూడా ఒక మంచి చోటు ఉండేది కాదు. ఎందుకంటే నేను ఆర్ట్ టైమింగ్స్లోనే పనిచేస్తూ ఉండేవాడిని. అందులోనూ ఒకరి దగ్గర డిగ్రీయే లేకుండా వాళ్ళకి ఎటువంటి టైమింగ్ ఉండదు, ఎటువంటి షెడ్యూల్ ఉండదు. వాళ్ళతో రూడ్గానే పనిచేపుచ్చుకునేవాళ్ళు. ఇలాగా నా ట్రైనింగ్ అంతా చాలా వ్యత్యాసంగానే ఉండేది. కానీ ఇది నిజమా? మీరు అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత మీరు పురోహితుడిగా మారడం అనేది ఎంతో బెటర్. నాన్నగారి పనే చేద్దామని రిషికేష్కి బయలుదేరారు. అవును, ఆ సమయంలో నేను అన్నిటినీ అనుభవించేశాను, జీవితాన్ని అర్థం చేసుకున్నాను. అప్పుడే మా నాన్న చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది. నాన్న, మీరు చెప్పినంత సరే అని అర్థం చేసుకున్నాను. అప్పుడు ఒక మహాత్ముడు నాన్న ఫ్రెండ్ ఒకళ్ళు కనిపించారు. సద్దర్పణ ఎన్క్లేవ్ లో ఆశ్రమం ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు ఆయన నాతో ఏం చెప్పారంటే, బాబు రా, ఇప్పుడు నాతో రా, పరమాత్ నికేతన్ రిషికేశ్లో అక్కడే నువ్వు నేర్చుకో అని చెప్పారు. అక్కడ స్వామి పరిపూర్ణానందజీ ఉన్నారు. ఆయన 6 సంవత్సరాల్లో నువ్వు ఈ మంత్రాలని నేర్చుకో, పురోహితుడు అవుతావు, నేను ఎక్కడికైనా పంపిస్తానని చెప్పారు. అదేంటంటే ఈ మోరిషియస్ ఇలా 2-3 చోట్లు చెప్పారు. మోరిషియస్ ఇలా 2-3 విదేశాలు. అప్పుడు నాకు ఇలా అనిపించింది, అన్ని విషయాల్లోనూ ఓటమి ఎదుర్కొన్నాను. దీని తర్వాత అయినా కానీ మంత్రాలైనా నేర్చుకుని పండితున్నైపోయి, ఒకవేళ విదేశాలకెళ్లి పండితున్నైతే అక్కడ మా నాన్నలాగే 150 రూపాయలు 200 సంపాదించాల్సిన అవసరం లేదు. రోజు ఒక మంచి సంపాదన వస్తుంది. సరే వదిలేసి వెళ్దామని బుద్ధులని గాడిదలుగా ఇంటికి వచ్చేసాను. ఇదే సార్ జరిగింది. అప్పుడు ఆ తర్వాత చేసేవాడు, నిర్ణయించేవాడు మొత్తం భగవంతుడు. चले खूब तुरप की चाल लगा के रंगों का ताता, रचना के रचनाकार का खेला समझ नहीं आता. ఎలాంటి ఒక ఆట సృష్టిస్తాడంటే అక్కడ కూడా రిషికేశ్లో నేను కొన్ని మంత్రాలని నేర్చుకున్నాను. ఆ సమయంలో నాతో ఉన్న వాళ్ళని నా క్లాస్మేట్స్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు నాకన్నా 7, 8, 9 సంవత్సరాలు చిన్నవాళ్ళు. అప్పుడు నేను ఒక 21 సంవత్సరాల కుర్రవాణ్ణి. 12, 13 మొత్తం దాటేశాను. అన్ని వైపుల నుంచి దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాను. అప్పుడు 21 సంవత్సరాల్లో పండితునవ్వాలని చెప్పి వెళ్ళాను. కానీ నా క్లాస్మేట్స్ లో ఉండే వాళ్ళకి 13, 14 సంవత్సరాలే ఉంటాయి. అప్పుడు నా మనసులో ఒక కాంప్లెక్స్ వచ్చింది. ఏంట్రా మనం ఇది చేస్తున్నామే అని. ఏంటిది, మనం వెళ్ళిన ప్రతి చోట ఓటమి ఎదుర్కొంటున్నామే, ఇప్పుడు ఇక్కడ కూడా నన్ను శోధించడానికి మనుషుల్ని పంపించావా అని. ఇలాంటివన్నీ ఆలోచించేటప్పుడే అన్ని సమస్యలు ఒకేసారి వస్తున్నాయి అనిపిస్తుంది. అప్పుడే నేను నన్ను ముగించుకుంటే ఎలా ఉంటుంది అనిపించేది సార్. మీరు సరిగ్గా చెప్పలేదు, గంగలోకి దూకేశారు ఆత్మహత్య చేసుకుందామని. అవును, నీళ్ళలో అలాగే దూకేశాను. ఆ తర్వాత ప్రకృతి అదృశ్యం వల్లే ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చుని ఉన్నాను. అది కూడా నేను ఇప్పుడు ఎలాగున్నానని మీరే చూస్తున్నారు. పెద్దవారి ఆశీర్వాదం వల్ల ఇదే జరిగింది.
సార్ ఆ తర్వాత ఇంకొక విషయం నా మనసు లోపల వెళ్తూనే ఉంది. అది ఏంటంటే, దేవుడా, ఇలాంటి ఒక సమయంలో ఈ ప్రదేశం నుంచి నేను పుట్టి ఇలా వచ్చాను, కానీ ఇక్కడ స్పర్శే లేని ఒక మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా మనం ఇక్కడ పరిపూర్ణంగా బ్రతకాలి, మారినట్లుగా ఉండకూడదు, వాళ్ళకు అనుకూలంగానే మనము కనిపించాలి. అది ఎలా అంటే, మీరందరూ ఎవరినైనా చూశారంటే అందరినీ రెగ్యులర్గా అడిగే ఒకే ప్రశ్న ఒక మిషన్ లాగా, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, భోజనం చేశారా? ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు పాపం మన ముందు ఉన్నవాడు మనకి బాగా తెలిసినవాడై ఉంటాడు, అయినా కానీ వాడు ఆ మిషన్ లాగానే మారిపోవాలి, నేను బానే ఉన్నాను అని చెప్పాలంటే వాడు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాడు. ఎన్నోసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. వాడు ఎలా నిన్ను మారుస్తున్నాడో నువ్వు కూడా అలాగే మారిపోవాలి. ఇలాగే ఒకళ్ళు క్రియేట్ చేయబడతారు, నువ్వు కూడా అలాగే మారిపోవాలి. అలా ఏమీ లేదు, కాలువలాగా పారుతుంది, అదొక నది అయిపోతుంది. మనందరం ఒక నదిలాగా, మనందరం ఒక సముద్రంలాగా, మనందరం ఒక పెద్ద కొండలాగా, మనందరం ఒక ప్రకృతిలాగా. కానీ మన అలవాట్లు ఒక 90% వరకు అబద్ధంగా మారిపోయి నటిస్తూనే ఉన్నాం. ఇదే నిజం. ఇటువంటి సాంప్రదాయాల వల్ల ఇలాగా ఏమీ చేయలేని ఒక మైండ్ సెట్తో మనిషి, నా మనసులో ఒకరోజు ఇలా అనిపించింది, నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని. దేవుడా, నేను ఒకవేళ తప్పైన ప్రదేశంలో, తప్పైన దేశంలో పుట్టుండాలి అని. సో దూకేశాను. అప్పుడు వెనక నుంచి ఎవరో ఒకరు దూకి నా జుట్టు అలా పట్టుకొని నన్ను పైకి అలా లాగి నన్ను తీసుకొచ్చారు ఒడ్డుకి. ఆ సమయంలో నేను కొంచెం మత్తులో ఉన్నాను. నీకు ఈత రాకపోతే నువ్వెందుకు దూకావు, చచ్చిపోదాం అనుకున్నావా? నేనందుకు అవును, చావాలనే దూకాను. గట్టిగా లాగిపెట్టి ఒకడు పీకాడు గట్టిగా. అప్పుడు నేను పూర్తిగా ఒక 24 గంటలు రజత్ సార్ రూమ్ వదిలిపెట్టి బయటికే రాలేదు. ఎందుకు రాలేదంటే, దేవుడా, నేను ఇక్కడ కూడా ఓడిపోయాను. దేవుడా, నేను ఎక్కడ చేయి పెట్టినా గానీ, ఏం చేసినా గానీ అక్కడ ఓడిపోతున్నాను. ఓటమిదారుల్లో నాదే మొదటి స్థానం. నేను ఓటమి వల్లే పైకొచ్చిన వాడిని. ఎందుకు దేవుడా, నేనెందుకు జీవిస్తున్నానని నాకు అర్థం కావడం లేదు. నేనెందుకు ప్రాణాలతో ఉన్నానో, ఎందుకు నాకు ప్రాణం ఇచ్చావు? ఆ సమయంలో ఇటువంటి ప్రశ్నలన్నీ నా మైండ్లో వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు ఆ ప్రశ్నలన్నింటికీ దేవుడు నాకు ఏం సమాధానం ఇచ్చాడంటే, నన్ను అడిగితే చెప్పాలంటే సమస్య ఇంతే, కానీ దానికి పరిష్కారం చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇప్పుడు ఆ సమస్య నాకు లేదు. మీరంటే ఎంతో ఇష్టం ఉన్నాయని నాకు ఒకటి చెప్పారు. అది మీరు గంగలో దూకినప్పుడు అక్కడ నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయట, అందుకునైనా ముంబై సముద్రంలోకి వెళ్ళి దూకుతానంటున్నారు. నిజమే రజత్ సార్, ప్రజలు ముంబైకి వచ్చి ఒకటి సినిమాలో పాట పడటానికి వస్తారు, లేదంటే సినిమాలో ఒక గొప్పవారు అవటానికి వస్తారు. నన్ను ఆ దేవుడు పంపించినప్పుడు నేనొచ్చి ఈ బిళ్ళ లాంటి పాటలు పాడినప్పుడు ఆ పదాలు కూడా కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి. అలాగే ఆ విషయాలు కూడా ఇంకా వ్యత్యాసంగా ఉంటాయి. రొమాన్స్ వంటి పాటలకు కూడా చాలా వ్యత్యాసమైన ఒక నేచర్ ఉంటుంది. నేను అలాంటి పాటలతో ఒక ఆల్బమ్ చేయాలని అనుకున్నాను. కానీ మొదట్లో నేను అటువంటి ఒక మొండితనంతోనే వెళ్ళాను. అప్పుడప్పుడు నేను సాయంత్రం వేళల్లో సముద్రపు ఒడ్డునే కూర్చుని ఉంటాను జూహూలో. నేను అక్కడికి వెళ్ళి కోరుకునేది ఒకటి, సముద్రపు దేవుడా, మా అమ్మ ఒడిలో నేను ఎప్పుడూ పడుకోలేదు, మీరు సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత నా తుది శ్వాస మీ పాదాల్లోనే వదిలేస్తాను, అది మీరే అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు నేను ఇదే చెప్తూ ఉంటాను. గాలి చాలా బలంగా వస్తుంది, అంతకు మించి ఆ గాలి స్పర్శ ఉంది కదా, అది నేను ఫీల్ అయ్యి అలా మనసు లోపల నవ్వుతూ ఉంటాను. సరే, మీకు కూడా ఈ స్పర్శ నచ్చిందా? మీకు కూడా సంతోషంగా ఉందా? చేతిలో ఏమీ లేకపోయినా గానీ ఉన్నట్లుగా అనిపించడం, గాలిని కూడా నేను ఇలాగే ఆనందపరిచి పిచ్చివాడిని అవ్వటం. నేనేదో ఒక పిచ్చివాడిలాగా నాకిలా అనిపిస్తూ ఉంటుంది. నా లోపల నేను మాట్లాడుకుంటూ ఉంటాను. ఇటువంటి ఒక ఆక్రోశం, ఇలా ఒంటరిగా ఉండటం, ఇది ఈ ప్రపంచంలో కొంతమంది అరుదైన మనుషుల దగ్గరే ఉంటుంది. ఆ స్పర్శ ఉన్న కొంతమంది దగ్గరే ఉంటుంది. కొంతమంది బాగా లోతుగా ఎంతో ఆశలతో బతుకుతూ ఉంటారు. ఇది అటువంటిదే. ఇది అటువంటి విషయమే, ప్రకృతికి సంబంధించినటువంటి విషయమే ఇది. అది వింటుంది. ఏంటి వీడి పిచ్చితో కూడిన మొండివాడ్లాగా ఉన్నాడే? మొత్తం ప్రపంచం ఏదో ఒకదాని వెనకాల వెళ్తూ ఉంటుంది. డబ్బు వెనకాల, పవర్ వెనకాల పడుతుంది. కానీ మీరు ఆలోచించారా, ఈ డబ్బు ఎవరి వెనకాల వెళ్తుందని? ఈ పవర్ ఎవరి వెనకాల వెళ్తుందని? రజత్ సార్, మీ ముందు ఈ బంటు కూర్చుని ఉన్నాడు. ఈ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎలా వాళ్ళని ఆడిస్తూ అన్నం కొంచెం కొంచెంగా తినిపిస్తారో, ఇదిగో నాన్న, ఇదే లాస్ట్ ముద్ద, తిను. ఇదిగో వినాయకుడు కూడా తిన్నాడు, కృష్ణుడు కూడా తిన్నాడు, నువ్వే తినాలని ఆశ చూపించి తినిపిస్తారు. నా దేవుడు కూడా నన్ను అలాగే చేశాడు. అదే ఎలా అంటే, మా అమ్మ నాన్న చివరి క్షణాల్లో నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు.
అదేంటంటే, నాన్న నువ్వు బ్రతికే ఈ జీవితం ఉందే, అదేంటంటే నీ లోపల ఉన్న దయాగుణం, ప్రత్యుపకారం, మంచి ఆలోచనలతో జీవించాలని ఒక భావం, ఇవన్నీ ఒకరోజు నువ్వు మర్చిపోతావని చెప్పారు. మొత్తం మర్చిపోయాను నేను ఇప్పుడు. నిజంగా చెప్తున్నాను. మీరు చెప్పినట్టే. మీరు చెప్పారు కదా ఇక్కడ ఇచ్చారని. ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. దేవుడు ఎలా అంతా చేస్తాడంటే, అదేంటంటే కొన్ని సమయాల్లో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే అదొచ్చి నాకు దేవుడు ఎలాంటి ఇల్లు ఇచ్చాడంటే మీకు తెలియదు. ఇంతవరకు సార్ నేను దానికి లాకే వేయలేదు. లాక్ అవసరం లేదు. అదే ప్రకృతి అదృశ్యం. కొన్ని సమయాల్లో ఆ దేవుడి అద్భుతాలు ఇలాగే గొప్పగా ఉంటాయి. దేవుడి గది ఎప్పుడు కూడా లాక్ చేయలేదు. అలాంటి ఒక ఇల్లు నాకు కొనిచ్చారు. అక్కడ లాక్ చేసే కాన్సెప్టే లేదు. అదే నిజం. అంతా దేవుడి కరుణ. కానీ దేవుడు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టే ఉండుంటాడు కదా. ముందు 2 రోజులకి 10,000 రూపాయలు. సార్ నాకు మొదట్లో ఒక జింగిల్ పంపించారు. అదే నేను పాడాను. అదే భజన పాడడానికి వెళ్ళి జింగిల్ పాడటం మొదలు పెట్టారు. నేనొచ్చి యాక్చువల్లీ కైలాస పాడటానికి వెళ్ళాను. నన్ను అందరూ అడుగుతారు ఏం పాడబోతున్నారని. కర్ణాటిక్ పాడతారా? నేను లేదని చెప్తాను. సినిమా పాట పాడుతున్నారా? నేను లేదు. గజల్ పాడబోతున్నారా? లేదండి. అయితే భజన పాడబోతున్నారా? లేదండి. మరి ఏం పాడతారు అలాని కోపంగా అడుగుతారు. నేను మనసు లోపలే అనుకుంటాను, అదేంటంటే ఏదో ఒక రోజు అది స్వీకరిస్తారని. అదే నా నమ్మకం. ఆ భగవంతుడు ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటాడు నేను ఏం పాట పాడాలి అని. ఆ తర్వాత మీ అందరి మనసులు గెలుచుకుని మీకు అది నచ్చుంటే ఆ ఆల్బం పేరు కైలాస అని పెడదాం అనుకున్నాను. కైలాస అనేది ఒక శివ ఆసనం. నా దేవుడు శివుడు కూర్చునే ప్రదేశం. కైలాస అనేది ఒక పర్వతం. కానీ నా దేవుడు కూర్చునే ఆ చోటు ఉంది కదా, ఆ చోటు దట్ ఈస్ కాల్డ్ కైలాస. ప్రపంచంలోనే ఎంతో ఉన్నతమైన దైవత్వమైన స్థలం. దట్ ఈస్ కాల్డ్ కైలాస. ఇప్పుడు మేం పాడబోయేవన్నీ దట్ ఈస్ కాల్డ్ కైలాస. ఇలా నేను ఈ పాట పాడేటప్పుడు అందులో ఈ పిచ్చితనం, ఆకతాయితనం ఇవన్నీ ఉంటాయి అందులో. ఒకసారి జింగిల్ పాడాలనే ఒక పిలుపు నాకు వచ్చింది. రజిత్ సార్ వాళ్ళు అడిగారు, కైలాష్ కేర్? అవునండి నేనే. అప్పుడు చూసారంటే అప్పుడు నేను ఒక కొత్త ఫోన్ కొన్నాను, మోటరోలా ఫోన్. అది ఒక 4-5 కిలోల బరువు ఉంటుంది. అది ఆ ఫోన్. అప్పుడు ఫోన్లు చాలా అప్పుడు ఫోన్లు చాలా పెద్దవిగా ఉండేవి. ఆ కొడితే అలా తల పగిలిపోయేది. దాన్ని బట్టి చంపేయచ్చు. అటువంటి ఒక పెద్ద ఫోన్ అది. అప్పుడంతా మీరు చూసారంటే ఒక మిస్టికాల్ ఇచ్చేలాగా ఉంటుంది. ఫోను పెద్దదిగానే ఉంటుంది, కానీ దాంట్లోంచి మిస్టికాల్ మాత్రమే ఇస్తాం. బాగా తెలివితేటలుగా ఆ బుర్ర ఉపయోగించి ఢిల్లీ వాళ్ళం కదా, ఇటువంటి ఐడియాలన్నీ బాగా యూజ్ చేస్తాం. అదేంటంటే ఒక చిన్న రింగే ఇవ్వాలి, అది కూడా వాళ్ళు ఎత్తకూడదు. ఎత్తారంటే అందులో ఒక 21 రూపాయలు పోతుంది. సో ఇలా అంతా వెళ్తూ ఉండేది. అప్పుడే అందులో నుంచి ఒక కాల్ వచ్చింది. అప్పుడు నేను భయపడుతూనే ఫోన్ ఎత్తాను. 21 రూపాయలు పట్టేస్తారు, డబ్బులు మొత్తం పోతాయి. అప్పుడు చాలా వేస్ట్ కాల్స్ అన్ని వచ్చాయి. ఎందుకంటే ఢిల్లీలో అనేది చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఏమైంది, ఏంటి విషయం, ఏమైనా బ్రేక్ దొరికిందా ఇలాంటి కొన్ని కాల్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా ఆ కాల్ వచ్చింది. జింగిల్స్ కోసం మేము మీకు కాల్ చేశాం. అది మహాలక్ష్మిలో అదొక ఫేమస్ స్టూడియో. మేము జింగిల్ కోసం మీకు కాల్ చేశాం. అప్పుడు నేను సరే నేను జింగిల్ పాడతానని చెప్పాను. సరే నాకు మీ అడ్రస్ చెప్పండి అన్నాను. నేను ఏం చెయ్యాలి, ఎక్కడికి రావాలని చెప్పి కూడా అడిగాను. ఆ తర్వాత ఆ కంగారులో నేను ఒక ఢిల్లీ వాడిని నిరూపించేశాను. కానీ సార్ ఆ తర్వాతే నేను ఆలోచించాను ఈ జింగిల్ అంటే ఏంటి. ఆ తర్వాత నేను వాళ్ళని అడిగాను, సార్ ఈ జింగిల్ అంటే ఎటువంటి మ్యూజిక్ అని. ఈ అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్ వస్తాయి కదా ఈ టీవీల్లో, రేడియోల్లో, అందులో వచ్చే పాటలు అవి అని చెప్పారు. అలా అయితే అది పెద్ద పాట లేక నేను ఏదైనా ప్రిపేర్ చేసుకుని రావాలా అని చెప్పి అడిగాను. లేదు అది జస్ట్ ఒక 40 సెకండ్స్ అని చెప్పన్నారు. ఏంటిది 40 సెకండ్సా? మొదటిసారి ఇది నాకు ఒక ఒంటి నోట్లో జీలకర్ర పెట్టినట్టు అనిపించింది. అయినా కానీ వెళ్ళాను. మొదటి జింగిల్ నక్షత్ర డైమండ్స్ వాళ్ళది. సో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఏది కూడా నేర్పించకుండా. ముంబైలో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది రజిత్ సార్. వాళ్ళు బాగా సీరియస్గా ఉంటారు. అది కూడా ఎంతవరకు అని అడిగారంటే మన పరిచయం ఆ క్రియేటివ్గా తెలిసేంతవరకు. అప్పుడు అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, హీఈస్ ద సింగర్. ఓకే యా గో ఇన్ సైడ్. నన్ను డబ్బింగ్ రూమ్కి పంపించారు. తర్వాత ఒక ఫిలిం రన్ అవుతూ ఉంది. అప్పుడు సడన్గా చెప్తున్నారు, సింగ్. ఇంతకుముందు నాకు ఇలా ఈ టెన్షన్, నర్వస్
ఇటువంటి ఏమీ లేవు. ఎందుకంటే నేను అంతలా అనుభవించేశాను కదా మొత్తాన్ని, అంతలా దెబ్బతిన్నాను నేను. కానీ ఇది కొంచెం వ్యత్యాసమైన ఒక ఫీల్ ఉంది. ఇది ఒక నర్వస్ కన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుంది? వాళ్ళు ఏమీ నేర్పించలేదు, ఏమీ చెప్పలేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ ఇవ్వలేదు. అప్పుడు నేను సడన్ గా దేవుడిని తలుచుకొని నేను స్ట్రైట్ గా ప్రారంభించాను. తనదుం తనుం తనన తనదెరన తనదుం తనుం తనన తనదెరన తనదుం తననుం తననుం తనదెరన నదుం తనను నేను ఇలా పాడాను. అప్పుడు వాళ్ళు సడన్ గా ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఇలా చెప్పారు, కమ్ అవుట్. నేనేమనుకున్నానంటే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఏదో తప్పుగా పాడామనుకున్నాను. నేను తలుపు తీసుకుని అలా పారిపోదాం, వాళ్ళ ముందుకి వెళ్ళకూడదనుకున్నాను. ఎంబారెస్మెంట్. వాళ్ళకి అలా కనిపిస్తుంది, నాకేమీ లేదు కదా. నేను ఆ గడియలు మొత్తం ఎప్పుడో దాటేశాను. అప్పుడు సార్ నేను ఆ తలుపు తీసుకుని డబ్బింగ్ రూమ్ నుంచి అలా బయటికి వచ్చాను. అక్కడ ఇద్దరు ఉన్నారు. యా కమ్ కమ్. వాళ్ళు నన్ను లోపలికి తీసుకుని వెళ్ళారు. నేను లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ సీరియస్ గా కూర్చుని ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారటం మొదలయ్యాయి. వావ్ మ్యాన్, వాట్ ఏ వాయిస్ మ్యాన్, ఓ మై గాడ్, వాట్ ఏ పర్సనాలిటీ యువర్, వాట్స్ యువర్ నేమ్. ఇలాగంతా సడన్ గా గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టారు. నేను ఇలాగే మనసు లోపల అనుకుంటూ ఉన్నాను. కొద్దిసేపు తర్వాత మనల్ని తిట్టబోతున్నారు. ఇది నిజమేనా? ఎందుకంటే నా జీవితంలో నేను ఇలాంటివన్నీ చాలా చూసేశాను. ఎందుకంటే కళ్ళ ముందు జరిగేది నాకేదో అబద్ధంలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇన్వాయిస్ పంపించండి. మొదటి ఇన్వాయిస్ వచ్చేసి 5,000, కానీ అది ఇంతవరకు దొరకలేదు. నా జింగిల్ ప్రయాణం ఇలాగే మొదలైంది సార్. అయితే ఒకే ఒక జింగిల్ మాత్రమే పాడారా? తర్వాత పని దొరికిందా? ఆ తర్వాత ఒక జింగిల్ తర్వాత చాలా జింగిల్ రావటం మొదలయ్యాయి. ఒక జింగిల్ వచ్చి అది ఎలా అయిందంటే, అది విదిన్ ద ఇండస్ట్రీ క్రియేటివ్ మనుషులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. యా దిస్ ఇస్ ఎ న్యూ వాయిస్ మ్యాన్, సంథింగ్ వెరీ ఫ్రెష్, సంథింగ్ వెరీ రా ఆన్ ద స్ట్రక్చర్, వావ్ మ్యాన్, ఆన్ ద ఫీల్ మ్యాన్, అండ్ చెక్ దిస్ అవుట్. ఇలాంటివన్నీ జరిగాయి. అందరూ నన్ను ఇంగ్లీష్లో పొగట్టం మొదలుపెట్టిన తర్వాత నేను నిశ్శబ్దంగా ఇలా సింపుల్గా కూర్చొని ఉంటాను. ఇంగ్లీష్లో పొగడ్తలు మొదలుపెట్టిన తర్వాత ఇన్వాయిస్లో 5, 8 అయ్యాయి. ఇన్వాయిస్ని మార్చేశాను. నేను 8,000గా మార్చిన ఇన్వాయిస్ వచ్చేసి నాకు దొరికింది. మొదటి చెక్కు 5,000 నాకు దొరకలేదు, కానీ ఇప్పుడు 8,000 నాకు దొరికాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకొక జింగిల్ నాకు దొరికింది. అది మాత్రమే కాదు, మంచి మంచి బ్రాండ్స్ అవి కొంచెం కొంచెంగా బయటికి రావటం మొదలయ్యాయి. టీవీలో రావటం మొదలైన తర్వాత నాకు ఫోన్లు రావటం మొదలయ్యాయి. నాకు తెలిసిన వారు, రే నేను నీ గొంతు విన్నాను, అలా చూస్తూ నువ్వు సాధించావనే చెప్పొచ్చు, నీకు ముంబైలోనే మొత్తం పని దొరికేసింది, ఇలా అంతా మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ టైంలో వచ్చి ఒక 8-9 నెలలు పీజీలో నేను అక్కడ ఉండటం జరిగింది. అంతవరకు నాకు పీజీ అంటే ఏంటని కూడా తెలియదు. ఆ తర్వాత నాకు ఆ ఫుల్ ఫామ్ అర్థమైంది. పీజీ అంటే పేయింగ్ గెస్ట్. ఏంట్రా ఇది ఒక వ్యత్యాసమైన సిటీగా ఉంది, గెస్ట్ అని చెప్తున్నారు, పేయింగ్ అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరిగాయి. 8-9 నెలల తర్వాత ఒక జింగిల్ నాకు బాంబే డైంగ్ దొరికింది. అక్కడ ఎక్కువగా నన్ను ఇంగ్లీష్లో పొగడటం మొదలుపెట్టారు. అప్పుడు నేరుగా నాకు 20,000 ఇన్వాయిస్ దేవుడి పేరు చెప్పుకొని దేవుడా 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 అలా 20,000 ఇంక్రీజ్ చేసేసాను. నాకు అది కూడా దొరికింది. ఆ 20,000 దొరికిన తర్వాత నేను 1 BHK రెంట్కి వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి నా జీవితం. అయితే సినిమాల్లో మీకు ఫస్ట్ ఎవరు బ్రేక్ ఇచ్చారు? ఎవరెవరు నన్ను రిజెక్ట్ చేశారో అప్పుడు వాళ్ళు నేను పాడిన ఒక పాట విన్నారు. ఈ జింగిల్ ప్రపంచానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు నన్ను అడిగారు, కాల్ చేశారు, కైలాష్ కేర్, ఐఎమ్ విశాల్ అండ్ ఐ వాంట్ టు కాల్ యూ ఫర్ ఫిలిం సాంగ్ అలా అని చెప్పారు. ఆ విశాల్ భరద్వాజ్ అనే పేరు నేను ఇంతకు ముందే విన్నాను. పర్వాలేదే, ఆయనే నాకు కాల్ చేశారే, ఆయన పని నాకు బాగా ఇష్టం. మీరు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతున్నారా అని. లేదు, నేను విశాల్ శేఖర్ని, ఆ టీం నుంచి మాట్లాడుతున్నాను, మేము ఇద్దరం ఉన్నాం, నేను విశాల్ని మాట్లాడుతున్నానని చెప్పారు. నేను ఇప్పుడే ఒక సినిమాలో మ్యూజిక్ చేశాను, ప్యార్ మే కభీ కభీ. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ అండ్ వీ వాంట్ యూస్ టు సింగ్ అండ్ అవర్ సాంగ్ అని చెప్పారు. అందుకు నేను సరేనండి పాడతాను అని చెప్పాను. అప్పుడు ఆయన యు కమ్ లెట్స్ ట్రై అని చెప్పారు. అప్పుడు నేను ట్రయల్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నాకు సీడీలో ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు, ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. ఇది మేము మీ వాయిస్లో చేయాలని చెప్పారు. తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు, బ్రదర్
ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగారు. నా నోటి మాట వెంటనే వచ్చింది 50,000. ఆయన వెంటనే ఇలా అన్నారు, డ్యూడ్ 50,000? యువర్ ఆస్కింగ్ దట్ మచ్? యు నో ఏ లిస్ట్ సింగర్ డోంట్ ఈవెన్ చార్జ్ మోర్ దెన్ 10. అప్పుడు నేనేమన్నానంటే, సరే అలా అయితే అదే ఇవ్వండి. ఎందుకంటే నాకు కొంచెం కూడా ఐడియానే లేదు. ఆ పాట వచ్చి అల్లాకే బందే. సార్, అల్లాకే బందే రికార్డ్ చేయబడింది, అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు, అది రిలీజ్ కూడా అవ్వలేదు. అది ఏంటంటే 2 రికార్డింగ్ స్టూడియోలో నా వాయిస్ని రిజెక్ట్ చేసేశారు. అది ఒక డెమో సాంగ్ 2 సంవత్సరాలకు ముందు. అక్కడి నుంచి నాకు మళ్ళీ కాల్ వచ్చింది, కైలాష్ కేర్ మీ ఆల్బమ్ రిలీజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఆ పరమేశ్వరుని పూజించే వ్యక్తి ముందు అల్లా పాట పాడాల్సి వచ్చింది. అదే సార్, అది మీరు చూశారంటే ఇలాంటి ఒక ఆట దేవుడు సృష్టిస్తారు. అందువల్లే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే నా దేవుడు ఎన్నో రూపాలలో నా ముందుకు వస్తారు. సో ఇదే జరిగింది. ఆయన నాకు పాట కూడా ఇచ్చారు, దాంతో పాటు అల్లా పాట కూడా ఇచ్చారు. తర్వాత అది పెద్ద హిట్ అయిపోయింది. దాని తర్వాత ఎవరు నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళ మైండ్ ని దిమ్మ తిరిగేలా చేసి, ఇదిగో చూడండి వాడు నా పిల్లవాడు రెడీ అవుతున్నాడు, మీరు వెళ్ళి వాడి ఆల్బమ్ రిలీజ్ చేయండి అన్నారు. ఆ ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు ఆల్బంలో మొదటి దేరి దివాన్ లిరిక్ ఉంది, కానీ అల్లాకే బందేలాగా దాంతో కలిపి ఇంకొక వర్షన్ కూడా అందులో వేసేశారు. దాన్ని మేము అన్ప్లగ్డ్ అని చెప్తాం. అది కూడా మీరు కైలాష ఆల్బంలో వినే ఉంటారు. సో ఇలాగే మొదలైంది సార్. తేరీ దివానీ అనే పాట కూర్చుని చోటే మీకు తయారైందా? సార్ ఏమైందంటే ఢిల్లీలో నా ఫస్ట్ కాన్సర్ట్ జరిగింది. అల్లాకే బందే బాగా హిట్ అయిన తర్వాత నాకు కొంచెం అంగీకారం దొరకటం మొదలైంది. కొన్ని అవార్డ్స్ కూడా దొరకటం మొదలయ్యాయి. ఇంకా రజిత్ సార్ కొంచెం కొంచెంగా అలా పేపర్లో కూడా మీలాంటి పెద్దవారి వరకు నా పేరు వెళ్ళి చేరటం మొదలైంది. నా పేరు పేపర్లో వచ్చింది, న్యూస్ సెన్సేషన్ లో కూడా రాయటం మొదలు పెట్టారు, కొన్ని వర్డ్స్ కూడా రాయటం మొదలైంది. ఇలాగే నా ప్రయాణం చిన్నదిగా ప్రారంభమైంది. దేవుడు నన్ను కొంచెం అలా బిజీ చేశారు. మొదటి కాన్సర్ట్ దొరికింది. మొదటి కాన్సర్ట్ లో మీరు చూసుంటే పొలిమేర దాటిన సంగమం, హన్స్ ధ్వని థియేటర్, ప్రగతి మైదానంలో, అక్కడ 4 బ్యాండ్లు. ఆ టైంలో కైలాష బ్యాండ్ అలాంటివేవీ లేవు. అప్పుడు నేను అల్లాకా బందే అనే ఒక పాత పాటని, అది కాకుండా నేను ఇంకొక దేశభక్తి పాటలు, ఇంకా రందిని, ఇటువంటి సినిమా పాటలు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. బయటికి రాలేదు, రిలీజే అవ్వలేదు. కానీ నేను బిజీ అవటం మొదలయ్యింది. ఇది నా మొదటి కాన్సర్ట్, పొలిమేర దాటిన సంగమం. నాకు దొరికింది చూసారంటే రాహత్ ఫతే అలీ, పక్క దేశపు వాళ్ళది. తర్వాత ఫ్యూజోన్, షఫ్కత్ అమానత్ అలీ వాళ్ళ బ్యాండ్. తర్వాత ఇండియన్ ఓషన్, ఇండియన్ బ్యాండ్, ఇంకా ఒక కైలాష్ కేర్ నా గ్రూప్తో. ఇలా మొదట్లోనే దేవుడు ఒక అదృష్టాన్ని సృష్టించారు. నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. కానీ దేవుడు నా గొంతు లోపల కూర్చుంటే ఎటువంటి విషయాలు జరుగుతాయంటే దాన్ని మనం అదృశ్యం అని చెప్తాం, అద్భుతం అని చెప్తాం, ఇంకా మిరాకిల్ అని చెప్తాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, मेरी मैं खा गई जब से तू आ गई, बस बचा हूँ कोरा, हे बावली हे गोरा, हो दिन ब दिन अब तेरे बिन सांसें कटती हैं गिन गिन, तेरी धुन में रहता हूँ गुनगुना के तक दिन, है मेरा इश्क अनोखा है री, बस जताना नहीं आता, हाँ बताना नहीं आता, है मेरा इश्क अनोखा है री. నా దేవుడు నా పైన ఇలాగంతా ప్రేమ చూపిస్తాడు. అది ఎలాగో మరి తెలియదు నాకు. ఏం చేస్తున్నాడు, ఎక్కడ కూర్చొని చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలాగే జరిగింది. మొదటి కాన్సర్ట్ మీ కైలాష్ కేర్ కూర్చొని పాడుతున్నాడు. ఆల్రెడీ సైజులో కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఇంకా కూర్చుని ఉన్నాను, చేతిలో హార్మోని పెట్టుకుని. తర్వాత నాతో వచ్చిన నా మిత్రులంతా, నాతోనే ఉన్న నరేష్, పరేష్, వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళతో పాటు బాకీ ఉన్న మెసేషన్ కూడా నుంచోనే ఉన్నారు. నేనెప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ వెళ్తానో ఇలా కూర్చొని ఇలా చూస్తూ ఉంటాను.
మీరు చూస్తే సడన్ గా దేవుడి ఆట ఎలా మారిందంటే పిచ్చి వాళ్ళ లోపల కూడా దేవుడు ఉంటారు. కళ్ళు లేని ఈగని రాముడు నడుపుతాడు. చిన్న దూడపిల్ల మంచి పాలు తాగుతుందంట. ఇవన్నీ చూశారంటే పెద్దవాళ్ళు మనకి నేర్పించిన విషయాలు, ఇంకా పెద్దవాళ్ళు చెప్పే సామెతలు. ఇలా నా గొంతు లోపల ఆ దేవుడు కూర్చొని ఉన్నాడు. ఇంకా నేను ఈ ప్రపంచానికి ఏమీ చెప్పకుండానే ఒక పాట పాడటం మొదలుపెట్టాను. प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को जाऊं वारी वारी, अरे एरी सखी मैं कासे कहूं मेरे हृदय उठे उड़ारी, और प्रेम पियाला भर भर पीऊं हारी मैं दिल हारी, तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं. ఇటువంటి పాటలు నా మనసు లోపల వెళ్తూనే ఉన్నాయి. అది ఒక పిచ్చితనంలాగా పరిగెడుతూ ఉన్నాయి అంతే. అదేంటంటే సార్, మనం ట్రైనింగ్ తీసుకున్నామంటే అది భయపడుతూ చేస్తూ ఉండాలి. అది కన్ఫ్యూజ్డ్ గానే ఉంటుంది. ఈ ఇంటెలెక్టెడ్ మనుషులు ఉంటారు కదా, ఆ ఎంబీఏ వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గానే ఉంటారు. కానీ మాలాంటి ఎంబీఏ చదవని వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं. ఇది పాడిన తర్వాత దేవుడు నన్ను స్టక్ చేశాడు. నేను అలాగే స్టాచ్యూ అయిపోయాను. వెంటనే దేవుడు అంటున్నాడు, हो जी हाँ हाँ जी, ये हो जी हाँ हाँ जी. అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్ గా ఉంది. ఇది ఎటువంటి ఒక టెక్నిక్ కాదు. కానీ ఈ రోజు చూసారంటే ఎంతో మంది సింగర్స్ నా పాట పాడటానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ ఓహోంజీ ఆహాంజీ సపరేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇదొచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్ గా ఉంది సార్. तो तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं, हो जी हाँ हाँ जी, हो गई मैं तेरी दीवानी तेरी दीवानी. ఈ పాట అయిపోయిన తర్వాత నేను అలాగే దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అప్పుడు ఇంకొకటి, ఆడియన్స్ లైవ్ లో ఉండేవాళ్ళు. నేను ఇన్ప్రాంప్ట్ లో పాడుతున్నాను. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఢిల్లీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మీలాగే మంచి మనసు ఉన్నవాళ్ళు. సో అంతా బాగానే జరుగుతూ ఉండేది. సో ఇలాగంతా బాగానే జరిగింది. అదంతా నా పండిట్జీ ఈ రేస్లో ఆ ఆడియన్స్ ఇంకా నా దేవుడు నా తల మీద అలా చేతులు పెట్టారు. ఇలా జరిగింది. ఇంకా ఆ ఇది పాట కూడా వచ్చేసి నిజమేనా? మీరు చేసిన మొదటి ఆల్బమ్, అందులో మీరు రిషికేశ్లో ఉన్నప్పుడు హారతి కోసం పాడిన పాటలు ఇందులో జోడించేశారా? అవును సార్, ఎందుకంటే అందులో కొన్ని పాటలు ఉన్నాయి కదా. నేనొచ్చేసి ఆ పాటల్ని డెమోగా తీసుకువెళ్ళాను ఆ కంపెనీకి. ఆ డెమోలో ఉన్న అన్ని పాటలు రిజెక్ట్ అయిపోయి వచ్చేసాయి. అదేంటంటే ఆ రిజెక్ట్ అయిన పాటల్లో ఒక పాట వచ్చేసి, दौलत शोहरत क्या करनी तेरे प्यार का सहारा काफी है, ये महल अटारी नहीं चाहिए तेरे दिल में गुजारा काफी है. సో ఈ పాట నేను అప్పుడు ఒక ఇంపల్సివ్ గా రిలీజ్ చేసేసాను. అంటే ఒక చిన్న రికార్డింగ్ తో కలిపి. అది ఇప్పుడు ఎంతో పెద్ద వైరల్ అయిపోయింది. ఒక ఫీవర్ లాగా రీల్ రీల్ రీల్. దాని ఇంగ్లీష్లో ఒక వైరల్ అని చెప్తారు. ఏదైతే రిజెక్ట్ అయిందో అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇలా అంతా జరగటం వల్ల నేను దాంట్లో చేర్చాను. ఆ దేవుడు దయ వల్ల మీకు జరిగిన విషయాలు చెప్పారు. ఇప్పుడు పబ్లిక్ నుంచి మిమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటున్నారేమో చూద్దాం. ఎవరైనా దాన్ని అడగాలనుకుంటే అడగచ్చు. మీరు చాలా గొప్ప శివభక్తుడని మాకు తెలుసు. ఇంకా సనాతన్ కూడా. అలా ఉండి మీ మాటలన్నీ అల్లా సుభానల్లా ఇలాంటి మాటలు వింటుంటే మీకు విచిత్రంగా అనిపిస్తుందా సార్? ఈ ప్రకృతిలో ఏదైతే విచిత్రంగా ఉంటుందో అదే ఆ దేవుడికి బాగా దగ్గరగా ఉంటుంది. మిగతావన్నీ మైండ్తో ఆడే ఆటలు. మనందరం మనసు లోపల తంత్రం ఆడే ఆటలు ఆడుతూ ఉంటాం. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుడు మీరు అల్లాని దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. డాక్టర్ ఎక్కడుంటారు? ముందు మీరు డాక్టర్నే కదా వెతుకుతూ వెళ్తారు. ఆ డాక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్లా అయి ఉండొచ్చు, లేకపోతే డాక్టర్ సమీర్ సౌరాసియా కూడా అయి ఉండొచ్చు. అది మనకు అవసరం లేదు. మనకి ముందు డాక్టర్ కావాలి. అప్పుడు అల్లా అయినా కానీ ఈశ్వర్ అయినా కానీ ఒకటే రూపం. దేవుడి రూపం అలాగే ప్రతిబింబిస్తుంది. हेरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पी की सवारी, आरी कोई काजल लावोरी, मोहे काला टीका लगावोरी, उनकी छब से दिखूं मैं तो प्यारी, लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे पिया घर आवेंगे, आज मेरे
पिया घर आवेंगे।